హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిస్ టైమ్స్. సో ఆంధ్రాలో పసుపు కుంకుమ స్కీమ్ కింద డ్వాక్రా మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ 10,000 రూపీస్ ప్లస్ మొబైల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. సో ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను కూడా ఒక ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను. సో ఈరోజు ఫిబ్రవరి 2 అంటే ఈరోజు చాలా మందికి చెక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే సో మీలో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా చెక్ కనుక వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే ఎంతమంది తీసుకున్నారు చెక్ అని. సో ఆ టాపిక్లోకి వచ్చేస్తే, సో పసుపు కుంకుమ స్కీమ్ కింద అంటే డ్వాక్రా లేడీస్ మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ వాళ్ళందరికీ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అయితే చెక్ ఇవ్వడం జరిగింది. చెక్ ఎలా ఇచ్చారంటే ఈరోజు ఫస్ట్ ఫిబ్రవరి 2 ఒక చెక్ ఇచ్చారు. ఆ గ్రూప్లో ఉండే మెంబర్స్ అందరికీ సపోజ్ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్కి 25 ఒక్కొక్కరికి 2,500 అంటే 10 మందికి కలిసి 25,000 ఒక చెక్ ఇచ్చారు. అంటే ఈ రోజు డేట్తో ఆ చెక్ తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్లో వేసుకున్నట్టయితే ఆ అమౌంట్ అంటే వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. అది తీసుకొని వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నమాట. సో వీటితో పాటు పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంకా 2 ఇన్స్టాల్మెంట్ చెక్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మార్చిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి. సో ఆ తారీఖు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ చెక్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు బ్యాంక్లో వేసినట్టయితే కనుక మళ్ళీ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. అలాగే ఇంకా వాళ్ళకు ఆ మెంబర్స్కి ఒక స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చారంట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు తీసుకున్నారు. అందుకోసమే నేను ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఎలా ఇస్తారని ఒక డౌట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బయోమెట్రిక్ వేశారంట. బయోమెట్రిక్ ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ బయోమెట్రిక్ వెయ్యాలి. అలాగే సో ఈ రోజు నుంచి పెన్షన్స్ ఎవరెవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ డబల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ వృద్ధాప్య పింఛన్ కానీ, లేకుంటే వితంతువులు, సింగిల్ ఉమెన్ లేడీస్ కానీ, సో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి లాస్ట్ మంత్ వరకు మనకు 1,000 రూపీస్ అయితే పెన్షన్ అయితే వచ్చేది. ఈ మంత్ నుంచి దాన్ని డబల్ అయితే చేశారు. సో ఆల్రెడీ అది కూడా పెన్షన్ కూడా చాలా మంది తీసుకునే ఉంటారు. సో దానికి సంబంధించి ఎవరైతే డబల్ అమౌంట్ తీసుకున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది అంటే అమౌంట్ వచ్చిందా లేదా, ఇస్తున్నారా లేదా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇవ్వలేదు, మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యుండి మీకు ఈ అమౌంట్ రాలేదు అంటే కనుక, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కామన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1100 1100. ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే కనుక ఈ విషయం మ్యాక్సిమం చాలా మందికి పాస్ అవుతుంది. సో నేను ఈ వీడియో కంపల్సరీ అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే సో ఎన్ని లైక్లు మీరు చేసినట్టయితే అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో కంపల్సరీ అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో 10,000 అయితే కంపల్సరీ అయితే వస్తుంది. దానికి మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారంట. అంటే మళ్ళీ దాన్ని తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మామూలుగా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ అని చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్కి సంబంధించి ఈ మంత్ 25th నుంచి కానీ ఈ మంత్ ఎండింగ్ నుంచి కానీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. సో మొబైల్ ఫోన్ కూడా తొందరలోనే ఎవరెవరైతే మెంబర్స్ ఈరోజు చెక్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ 25th తర్వాత మొబైల్ ఫోన్స్ కూడా మీ చేతికి రావడం కంపల్సరీ అయితే వస్తుంది. అందరికీ ఇస్తారంట, అందరి మెంబర్స్కి ఇస్తారంట. ఒకరికి ఇచ్చి ఒకరికి అంటే టీమ్ లీడర్స్కి ఇచ్చి మిగతా వాళ్ళు ఇవ్వకపోవడం అలాగేం లేదు. సో గ్రూప్లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సెల్ ఫోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ కంపెనీ మొబైల్ ఇస్తారు, ఏం స్పెసిఫికేషన్స్ అవన్నీ అయితే తెలియదు. స్మార్ట్ మొబైల్ అయితే ఇస్తామన్నారు. మేబీ మైక్రోమాక్స్ ఏమైనా ఇస్తారేమో తెలియదు. ఎందుకంటే మైక్రోమాక్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించి ఇస్తారేమో తెలియదు. అయితే కన్ఫామ్గా తెలియదు. మొబైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం 93 లక్షల మంది ఎలిజిబుల్ ఉన్నారంట ఈ స్కీమ్ కింద. అంటే 93 లక్షల మందికి 10,000 మరియు సెల్ ఫోన్ అయితే కంపల్సరీ ఇస్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకు 93 లక్షలు కాదు, 1 కోటి మొబైల్ ఫోన్స్ వాళ్ళు రెడీ చేయమని చెప్పారంటే. గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసి 1 కోటి మొబైల్స్ రెడీ చేయమని చెప్పారు. ఎవరికన్నా ఫెయిల్ అయినా ఇదైనా కూడా ఎక్స్ట్రానే చేయించడం జరిగింది. అలాగే ఈరోజు కృష్ణా డిస్టిక్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చెక్ డైరెక్ట్గా ఇచ్చారు చాలా మంది మహిళలకు. మీరు న్యూస్లో కానీ రేపు
న్యూస్ పేపర్స్లో కానీ లేకుంటే టీవీలో కానీ మీరు చూడొచ్చు. ఈరోజు న్యూస్ అయితే మీకు వస్తుంది. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీరు 10,000 10,000 అంటే తక్కువ ఏం కాదు. మీకు 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం అంటే చిన్న అమౌంట్ కాదు. అలాగే మొబైల్ ఫోన్ ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం ఒక 4,000 అయితే ఉంటుంది మొబైల్ ఫోను. స్మార్ట్ మొబైల్ అంటే అంతకన్నా కొంచెం స్పెసిఫికేషన్లు ఉండాలంటే మినిమం 4,000 రూపాయలన్నా పెట్టాలి. సో 14,000 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు దీనికి కోసం ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకు పెన్షన్స్ అన్ని డబల్ అవుతున్నాయి. సో అది కూడా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి రాకపోవడము ఇలాంటివి జరిగితే కనుక కంప్లైంట్ చేయొచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన నెంబరు 1100 నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. మీరు ఎప్పుడు చేయాలంటే నైట్ టైమ్స్ కానీ మిడ్ నైట్లు కానీ లేకుంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock ఈ టైంలో ట్రై చేయండి. మార్నింగ్ టైమ్స్ మిగతా టైమ్స్లో మీరు ఎప్పుడు చేసినా కూడా ఆ నెంబర్ బిజీ అని వస్తుంది. సో ఇదనే కాదు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు. అది మామూలుగా ఒక గవర్నమెంట్ నెంబర్, అది గవర్నమెంట్ సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్. అది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రేషన్ కార్డ్ కానీ, పెన్షన్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కానీ, మీ వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాటిని కూడా మీరు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందరికీ తెలియాలి, ఈ స్కీమ్ అందరూ బెనిఫిట్ పొందాలి. సో ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ విషయం చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే ఎవరన్నా తీసుకుంటే కనుక ఈ స్కీమ్ కింద వాళ్ళు కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది, అంటే ఎంతమంది తీసుకున్నారు, ఇదంతా బెనిఫిట్ ఉందా లేదా అని చాలా మందికి తెలుస్తుంది కాబట్టి. సో ఈ విషయం అందరికీ పాస్ ఆన్ అవుతుంది. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.